టు ఛానల్ ద రాజేష్ ఫోటోస్ ఎడిటింగ్ గైస్. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటంటే గైస్, మన పవర్ స్టార్ అన్న బర్త్డే అయితే వస్తుంది కదా, ఆ బర్త్డే సంబంధించిన ఎడిటింగ్ అయితే చేసిన అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సరే గైస్, మీరు ఒక్క వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్, మీకే అర్థమైతే నేను ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేస్తున్నాను, ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో అయితే తీసాను. ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. తర్వాత మేము ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గైస్, మీకు అనుపాంట్లు కావాలైతే నాకు అన్న అనుపాంట్లు వీడియో ఒకటి చేయమనండి, నేను ఒక అనుపాంట్లు కూడా చేస్తాను వీడియో. సరే గైస్, ఇంకా సోది అనవసరం, మనకు అవసరం లేదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ కాడ పిక్సెల్ అప్లికేషన్ ఉండాలా, లేకపోతే మీరు ఎంబటి నెక్కించుకోండి. నేను వచ్చేసి ఇప్పుడు అంటే పిక్సెల్ యాప్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే వచ్చేసిన మనకి ఎంటర్ ప్లేస్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే సైజ్ అయితే తీసుకొని ఒకటి ఎనిమిది కొట్టేసి ఇక్కడ కూడా విధంగా కొట్టేసినాక మనకి ఏ విధంగా అయితే వచ్చింది అనమాట. నొక్కినాక ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది కొడదాం, వద్దులే, మంచిది ఒకటైతే తీసుకుంటున్నాను గాయస్. మంచిది ఏది తీసుకున్నాం, ఇది వద్దు, బాగా ఇది తీసుకుంటున్నాను. సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను ఇంకొకటి. అది విధంగా అయితే ఇంటర్ ప్లేస్ అయితే విధంగా అయితే వచ్చేసిద్ది. ఇది అనేది కొంచెం అది విధంగా అయితే పెట్టుకొని కొంచెం అది విధంగా లాక్కోండి, కొంచెం కలరింగ్ అయితే తెచ్చుకోండి గాయస్. నేను తెచ్చుకున్నాను. తర్వాత మనం పవర్ స్టార్ అన్న ఫొటోస్ అయితే తీసుకోవాలా అనేది బర్త్డే వస్తాం కాబట్టి అయితే చేస్తున్నాను. మీకు నేను కూడా వచ్చేసి ఏంటంటే గాయస్, మనకి అన్ని ఫొటోస్ ఎడిటింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు కావాలైతే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. నా మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. పవర్ స్టార్ అన్న బర్త్డే కాబట్టి మళ్ళీ ఇంకొకటి పవర్ స్టార్ అన్న బర్త్డే రోజు అన్న సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నేను దానికి కూడా అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అది బర్త్డే అయితే ఇప్పుడైతే చేస్తాను, అది చేసినాక ఇంకా చేస్తాను అనమాట. తర్వాత వినాయకుడికి సంబంధించిన ఫొటోస్ ఎడిటింగ్ కూడా చేశాను అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అయితే తీసుకొని కొంచెం కటింగ్ అనేది చేసుకున్నాను అండి. అదే మన కాడ అన్ని హెచ్డీగా అయితే ఉంటాయి గాయస్. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కలరింగ్ అయితే మొత్తం 100 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి అది విధంగా అయితే తగ్గించుకోండి. అది లేదు ఇక్కడేం పెట్టుకోవచ్చు, అది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అదే ఇక్కడ పెట్టుకొని క్లాక్ అయితే వేసుకొని మళ్ళీ పవర్ స్టార్ అన్న ఫోటో కూడా తీసుకున్నాం ఇంకొకటైతే. పవర్ స్టార్ అన్న ఇక్కడ సరే గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ప్రతి వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. సరే గైస్, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, అదే ఈ ఫోటో అనే దాన్ని కొంచెం ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే అది విధంగా పెట్టేసినాక పైకి విధంగా పెట్టేసిన ఇక్కడ ఏం చేస్తారంటే అది ఈ విధంగా అయితే పెట్టుకుని మాట చూసుకుని అసలు మనకి నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అసలు లేకపోతే వద్దంటేనేమో మా అది ఈ విధంగా అయితే పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే చూతాగండి. ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల వచ్చేసి నేను ఒకటే మట్టి కలర్ ఇమేజ్ అయితే ఇస్తాను అనమాట. అదే
తీసుకుందాం ఒక టైం. నేను బ్యాక్గ్రౌండ్ అన్నీ వచ్చేసి మీకు యూట్యూబ్లో లింక్ ఇచ్చి ఇచ్చాను. మీకు బర్త్డే ఎడిటింగ్ కానీ లేకపోతే మ్యారేజ్ ఎడిటింగ్ కానీ అన్నిటికైతే చేస్తా గాయ్స్. మీకు మళ్ళీ వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాం. మట్టి ఎఫెక్ట్ ఎక్కడ ఉంది? వెయిట్, ఇంకా మట్టి ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఈ ఎఫెక్ట్ అనే దాన్ని ఏం చేస్తారంటే కొంచెం మాది విధంగా పెట్టేసినాక మీరు అనుకుంటే అదన్నా మరి ఇది పైన ఉందిగా, మరి అది వెనక్కి ఎట్లా ఇది అనుకుంటారు. ఇప్పుడు మనకి నొక్కు పుట్టినాక ఎట్టయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ టు బ్లాక్ పంపించండి. అది మట్టి కలరు మ్యాచ్ కాలేదు కాబట్టి ఇట్లా నొక్కగా రెడ్ వచ్చింది. రెడ్ వద్దు, వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని కొంచెం కలరింగ్ అనేది తగ్గించుకొని లాక్ వేసి తర్వాత ఏం చేస్తారంటే తోరణాలు అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన యాడ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వచ్చినంటే 10, 20 కాదు, అంటే 1 కానీ 2 కానీ మీకు ఎట్లా కనిపిస్తే అట్లాగైతే యాడ్ చేసుకోవచ్చు. వచ్చేసి తోరణాలు మంచి తోట తీసుకుంటున్నాను. తోరణాలు అంటే ఏంటియో కాదు ఫ్రెండ్స్, తోరణాలు అంటే చూపిస్తాగండి. అవి తోరణాలు, ఇది తోరణాలు అంటే ఎట్లా నా మాట ఆబ్జెక్ట్ మీరు యూట్యూబ్లో తోరణాలు అని కొట్టండి, నెమ్మట వచ్చేసింది అనమాట. వచ్చేసి తోరణం వచ్చేసి అది పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ లాక్ వేసుకొని ఇట్లా నొక్కగా ఇట్లా వచ్చేసిద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా కొంచెం అది ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ కూడా లాక్ వేసుకుని చూడట్లకి. తర్వాత ఇంకొకటి వచ్చేసిందంటే గైస్, ఇక్కడ మనం మ్యాటర్ అయితే రాయాలన్నమాట. ఇక్కడైతే మ్యాటర్ అయితే ఇచ్చుకున్నాను, నేనైతే ఇస్తాను. మ్యాటర్ అయితే ఇస్తాను అన్నమాట. అది ఇక్కడ పెట్టేసి అది కొంచెం అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం పౌంట్లకి అయితే వెళ్దామండి. ఫస్ట్ పౌంట్ వచ్చేసి తీసుకుంటాను. దీన్ని చక్కగా ఉండాలి. తర్వాత కొంచెం జూమ్ అనేది తగ్గించి పెట్టుకొని కలరింగ్ తెచ్చుకుందాం. ఫస్ట్ రెడ్ ఇచ్చుకుందాం. రెడ్ టు వైట్ స్ట్రోకు, వైట్ కూడా ఇక్కడ ఉన్నాయి. 8 పెట్టుకొని విడత వచ్చేసి తెలుసుగా 30, అదే 8 పెట్టుకో, 5 కొట్టు, 5/4 కొట్టుకో, 5/4 విధంగా వచ్చేది. తర్వాత ఇంకొకటైతే యాడ్ చేస్తున్నాను. తర్వాత విధంగా ఒక పేరు యాడ్ చేసినాక ఇప్పుడు మొత్తం వచ్చేసి నేను 3 పేరు అనమాట. అది దీన్ని ఏం చేస్తారంటే కొంచెం దీన్ని జూమ్ కొంచెం తగ్గించి పెట్టి ఇది పెట్టేసి దీనికి మంచి ఒక పాయింట్ అయితే యాడ్ చేస్తాను. మంచి పాయింట్ ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫాంట్ అయితే నాకు నచ్చింది. ఈ ఫాంట్ తగ్గట్టు కలరింగ్ తీయాలా. ఇప్పుడు ఇట్లా ఉందగా దీనికి వైట్ ఇవ్వాలి గాయస్, స్ట్రోకు అదిగా చూసుకోండి. దీనికి 10 ఇవ్వాలన్నమాట ఈ కలరింగ్కి. దీనికి కట్ట 30 పెట్టుకొని, దీనికి 8 పెట్టుకొని, దీనికి 5 పెట్టుకొని, దీనికి 4 పెట్టుకుంటే ఇట్లా వచ్చేసిద్ది. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే మ్యాటర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇచ్చే కదా. తర్వాత ఈ విధంగా వచ్చినాక నేను డౌన్లోడ్ అన్నాక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ పెట్టుకోవడానికి బెస్ట్ పెన్సిల్ అయితే ఇస్తానన్నమాట. అదిగో తీసుకోండి. అదిగో అది ఏదైనా మీరు టేస్ట్ నాకు
ఒక్కటి తగ్గిద్దాం మనకి మొత్తం వచ్చేసి ఒకటి తగ్గింది. ఒకటి ఎట్లాగంటే లాక్ చేసుకో, సారీ డూప్లికేట్ చేసుకో. ఓ సారీ గాయస్, ఆమె సెట్ అట్లా ఉండగా ఒక పీస్ అయితే ఉండగా విడిగా అది దీన్నైతే ఇట్లాగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ సైజు అంత అది కొంచెం లోపల అది మనకి సైజు ఎంత సైజులో ఉందో చూసుకొని ఈ విధంగా పెట్టేసినాక తర్వాత మళ్ళీ ఇంకొకటి మనుషులు ఇమేజ్ అయితే తీసుకోండి. అదే చెప్తాను గాయస్, ఇట్లా పెడితే మనకి ఏ రేట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. ఇట్లా పెట్టేసినాక సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కోండి. సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కున్నాక అట్లా వచ్చేసి అదే విధంగా అయితే ఆపోజిట్ అనేది తగ్గించి లాక్ వేసాను. తర్వాత వస్తే మరి ఇట్లా వచ్చేసి నేను చుట్టూరు ఫ్రేమ్ అయితే ఒకటి యాడ్ చేస్తాను. అది విధంగా ఇచ్చి అది కిందకి అది విధంగా ఇచ్చినాక తర్వాత నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు నేను వాని బ్యాక్గ్రౌండ్ మొత్తం యూట్యూబ్లో లింక్ ఇచ్చాను, అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే చెప్తా ఆగండి గైస్. ఇది సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కోండి. అది కరెక్ట్గా అదనమాట. అది మనకి అక్కడ బోదరుగా వచ్చింది అన్నమాట. మనకి మనుషులు బోదరుగా తాపడుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే కరెక్ట్గా 4 పెట్టుకోండి. తర్వాత లాక్ అయితే వేసుకోండి. అంతే గైస్, వీడియో ఎడిటింగ్ అయితే చూసాను గైస్. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే తీసిపోయింది అనమాట. అసలు ఏ లెవెల్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 2 లైన్లు ఇది నొక్కేసి ఓకే అనుకోండి గైస్. సేవ్ అయితే అయింది గైస్. ఒక్కసారి ఆ ఫోటో అయితే చూస్తారా అసలు ఎట్లా వచ్చిందని చూపెడతాగండి. చూసుకుని గైస్ ఇక మనం జూమ్ చేసిన కానీ ఇక చూసుకుని ఇక బోదరు రాబడుతుంది. చూసుకుని మనకు ఫుల్ హెచ్డీకి అయితే వచ్చింది. అక్కడ చూసుకొని అసలు మామూలుగా అయితే రాలేదు గైస్. మనకి పిక్సెల్ లెవెల్ అంతగా ఆపట్లేదు కాబట్టి అందుకని చెప్పేసి అదిగా చూసుకోండి ఫుల్ హెచ్డీకి అయితే వచ్చింది గైస్. సరే గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తా గైస్. థ్యాంక్